ఈరోజు మహిళలకు పెట్టిన ఉచిత బస్సు నేను కూడా మరి ఇక్కడ ఒక అవ్వ కింద పడిందంట. బస్సు ఆపట్లేదు, కండక్టర్లు డ్రైవర్లు చిరాకు పడుతున్నారు మా మీద. మరి ఉచిత బస్సులు పెట్టినందుకు మేము సంతోషపడాలా బాధపడాలా అని అంటున్నారు. మీరే చూడండి నెక్స్ట్ వీడియోలో ఎలా ఉందో మన పరిస్థితి. నంది అదే మాట్లాడేస్తా అయ్యా ఇక చూడు చెయ్యి ఎట్లా లేవగలిగిందో. ఆ కండక్టర్ అది డ్రైవరు నువ్వు పోయిండు, నన్ను కింద పడిపోయినా. నేను ఎందుకు ఎక్కావు పిరి నువ్వు? నిన్ను ఎట్టని మేము అడిగినావా? ఇల్లు తిరిగి నువ్వు వచ్చి బతిలాడి ఓటేపించుకొని పైన కూర్చొని ఇలా మమ్మల్ని ఆట ఆడిస్తున్నావా? లేకపోతే పోనీ పై వాలే ఇంకేమైనా చెప్తారా? నేనేం చెప్పా, ఇప్పుడే ఫస్ట్ పిచ్చ నేను వచ్చింది అభిరాయించండి మా చదువుకోల నా మనోరాల దగ్గరికి వచ్చిన. ఇదే ఇప్పుడే ఫస్ట్ వచ్చి నన్ను పడేసిండ్రు. ఎవరి వల్ల పడ్డావు? కండక్టర్ ఆపుతలే, డ్రైవర్ ఆపుతలేడు బస్సు. నేను అది పట్టుకున్నాక తరుకపోయిండు, కింద పడిపోయినా. అయ్యో దెబ్బ కనబడతలేదు. గోరు అంటే అంత జనం అవసరం ఉండి ఎక్కుతురా, అవసరం లేక ఎక్కుతురా. మస్తు భయం అవుతుంది. ఉద్యోగస్తులకైతే ముసలోళ్ళ సీట్లు లేవు, సీట్లు లేవు. అడుగుతే మస్తు బాగా టికెట్ తక్కువ చేసన్నా అందరిని ఎక్కించుకోవచ్చు. నిమ్మలంగా ఏ స్టేజీలు ఉంటే ఆడ దింపుదురు. ఎందుకు అన్యాయంగా చంపుకుంటూ పోతుడు? ఆయన ఏం తప్పలేదు కానీ మరి మనోళ్ళు అర్థం చేసుకోండి. ఏం చేస్తాం? నా కొడుకు కూడా డ్రైవరే. ఇట్లా ఎవరికైతే అయింది, నా కొడుకైతే ఎవరైతే బుద్ధి చాలా జ్ఞానం పెట్టుకోవాలి. ఇలా జీతాలు వచ్చేది వస్తుంది, వీళ్ళకి ఏమైనా బాధ అవుతుందా? ఏదైతే ఆడ ఆటడానికి ఏంటిదిరా? హాయ్ అందరికీ నమస్కారం. నేను కూడా ఈరోజు మహిళలకు పెట్టిన ఉచిత బస్సు నేను కూడా మరి ఇక్కడ ఒక అవ్వ కింద పడిందంట. బస్సు ఆపట్లేదు, కండక్టర్లు డ్రైవర్లు చిరాకు పడుతున్నారు మా మీద. మరి ఉచిత బస్సులు పెట్టినందుకు మేము సంతోషపడాలా బాధపడాలా అని అంటున్నారు. మీరే చూడండి నెక్స్ట్ వీడియోలో ఎలా ఉందో మన పరిస్థితి. టీవీ ఛానల్ నంది అదే మాట్లాడేస్తా అయ్యా ఇక చూడు చెయ్యి ఎట్లా లేవగలిగిందో. ఆ కండక్టర్ అది డ్రైవరు నువ్వు పోయిండు, నన్ను కింద పడిపోయినా. నేను ఎందుకు ఎక్కావు పిరి నువ్వు? నిన్ను ఎట్టని మేము అడిగినావా? ఇల్లు తిరిగి నువ్వు వచ్చి బతిలాడి ఓటేపించుకొని పైన కూర్చొని ఇలా మమ్మల్ని ఆట ఆడిస్తున్నావా? లేకపోతే పోనీ పై వాలే ఇంకేమైనా చెప్తారా? నేనేం చెప్పా, ఇప్పుడే ఫస్ట్ పిచ్చ నేను వచ్చింది అభిరాయించండి మా చదువుకోల నా మనోరాల దగ్గరికి వచ్చిన. ఇదే ఇప్పుడే ఫస్ట్ వచ్చి నన్ను పడేసిండ్రు. ఎవరి వల్ల పడ్డావు? కండక్టర్ ఆపుతలే, డ్రైవర్ ఆపుతలేడు బస్సు. నేను అది పట్టుకున్నాక తరుకపోయిండు, కింద పడిపోయినా. అయ్యో దెబ్బ కనబడతలేదు. గోరు అంటే అంత జనం అవసరం ఉండి ఎక్కుతురా, అవసరం లేక ఎక్కుతురా. మస్తు భయం అవుతుంది. ఉద్యోగస్తులకైతే ముసలోళ్ళ సీట్లు లేవు, సీట్లు లేవు. అడుగుతే మస్తు బాగా టికెట్ తక్కువ చేసన్నా అందరిని ఎక్కించుకోవచ్చు. నిమ్మలంగా ఏ స్టేజీలు ఉంటే ఆడ దింపుదురు. ఎందుకు అన్యాయంగా చంపుకుంటూ పోతుడు? ఆయన ఏం తప్పలేదు కానీ మరి మనోళ్ళు అర్థం చేసుకోండి. ఏం చేస్తాం? నా కొడుకు కూడా డ్రైవరే. ఇట్లా ఎవరికైతే అయింది, నా కొడుకైతే ఎవరైతే బుద్ధి చాలా జ్ఞానం పెట్టుకోవాలి. ఇలా జీతాలు వచ్చేది వస్తుంది, వీళ్ళకి ఏమైనా బాధ అవుతుందా? ఏదైతే ఆడ ఆటడానికి ఏంటిదిరా?